ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి 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 సోహం సోహం సోహం. మహావాక్యరత్న ప్రభావడి ఉపదేశవాక్య ప్రకరణం. ఈనాడు మైత్రేయ ఉపనిషత్తు నుంచి మంత్రాన్ని చూస్తాం. 2వ అధ్యాయం 28వ మంత్రం. మా భవగ్రాహ్య భవాత్మా గ్రాహకాత్మా చ మా భవ భావనాం అఖిలం త్యక్త్వా యచ్చిష్టం తన్మయో భవ. మా భవ గ్రాహ్య భావాత్మా గ్రాహకాత్మా చ మా భవ భావనాం అఖిలం త్యక్త్వా యచ్చిష్టం తన్మయో భవేత్. ఈ మంత్ర నిర్మాణం 4 దశలను అద్వైత సాధనలో ప్రతిపాదిస్తుంది. నిన్న చెప్పుకున్నామే దాసోహం సోహం ఇంచుమించు అటువంటి దశలు. మొదటి దశ గ్రాహ్య నిరాకరణ, 2వ దశ గ్రాహక నిరాకరణ. గ్రాహ్యము అతిగ్రాహ్యము అంటూ విన్నారుగా నిన్న. గ్రాహ్య నిరాకరణ, గ్రాహక నిరాకరణ. 3వది భావనా పరిత్యాగం. 4వది అవశిష్ట రూపం, శేషరూపం, శేషస్వరూప నిష్ఠ. ఈ 4 దశలు పూర్తయిన తరువాత అద్వైత అనుభవం. ఒక్కొక్క దశ చూద్దాం. దానికి ముందు ఒకసారి శ్లోకాన్ని మళ్ళీ చదువుకుందాం. మా భవగ్రాహ్య భావాత్మా గ్రాహకాత్మా చ మా భవ భావనామఖిలం త్యక్త్వా యచ్చిష్టం తన్మయో భవేత్. మా భవ గ్రాహ్య భావాత్మా. గ్రాహ్యము అంటే గ్రహింపబడేది. దేంతో గ్రహిస్తాము? మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి, మనసు ఉంది, వీటితోనే గ్రహించాలి. అంటే కనిపించేది, వినిపించేది, ఆలోచింపబడేది, ధ్యానింపబడేది, తెలిసేది, సంకల్పింపబడేది, ముట్టుకోబడేది, ఇవన్నీ గ్రాహ్యములు. అంటే ఇదం. మన శరీరం గ్రాహ్యం, మనస్సు గ్రాహ్యం, బుద్ధి గ్రాహ్యం, సుఖదుఖాలు గ్రాహ్యాలు, దేవతారూపాలు, ధ్యాన విషయంగా పెట్టుకున్నటువంటి దేవతారూపాలు కూడా గ్రాహ్యములే. కాబట్టి మొదట ఏం చెప్తుంది ఉపనిషత్తు? గ్రాహ్య భావ ఆత్మా మాభవ. ఆత్మ అంటే సారం, దాంతో తాదాత్మ్యము చెందడం. గ్రాహ్య భావము ఆత్మా మాభవ. అది ఆత్మ అనుకోకు, అదే సారం అనుకోకు. గ్రాహ్య భావాత్మ మా భవ. మా అనేది నెగేషన్, భవ అంటే కమ్ము. మా భవ అవద్దు. ఏమిటి అవద్దు? డోంట్ బికమ్ ఐడెంటిఫైడ్ విత్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ పర్సెప్షన్. ఆబ్జెక్ట్స్ ఆఫ్ పర్సెప్షన్ ఆర్ ద కాజ్ ఫర్ ఆల్ మిజరీ. Don't identify your happiness or pleasure or ananda or anything with the objects of pleasure.
These objects include people, persons, places, experiences, objects, everything there. మా భవగ్రాహ్య భావాత్మా, గ్రాహ్య భావాత్మ మా భవ అంటే తెలిసిన దానిలో ఎప్పుడూ నీ స్వరూపమని గుర్తించకు. తెలిసిన వాటిలో నీవు లేవు. ఏదైనా తెలిసిన వాటిలో ఉంటుందా? బ్రహ్మం ఉండదు, ఆత్మ ఉండదు, నీవు స్వరూపము తెలిసిన వాటిలో లేదు. కేనోపనిషత్తు అదే చెప్పింది. నేదం ఎదిదం ఉపాసతే అంటూ ఈ ఉపదేశానికి ప్రత్యక్షమైనటువంటి ఎక్కువ అది. తరువాత గ్రాహకాత్మాచమభవ, ఇక్కడే మంత్రము అత్యంత సూక్ష్మమైనటువంటి మలుపు తిరుగుతుంది, అంతర్ముఖం చేస్తుంది. వేదాంత సాధన ప్రారంభంలో ఏమిటనుకుంటారు? నేను ద్రష్టను, జగత్తు దృశ్యము, ఐఎమ్ ద సీయర్, ద వరల్డ్ ఈజ్ సీన్, ఐఎమ్ ద డూయర్, ద థింగ్స్ ఆర్ డన్ బై మీ. అత్యంత అవసరమైనటువంటి వివేకం. గ్రాహకుడవు కూడా నీవు కావు. అయితే ఇప్పుడు మొదట ఏం కావాలి? నేను ద్రష్టను, ప్రపంచం దృశ్యము అనేటటువంటిది మొదటి స్థాయి. ఆ తరువాత ఈ ద్రష్ట దగ్గర నుంచి నీవు ద్రష్టవు కూడా కావద్దు. ఎందుకు? ద్రష్టత్వం అనేటటువంటిది కూడా ఒక సంబంధమే. దృశ్యం ఉంటే ద్రష్ట ఉంటాడు. ఎప్పుడైతే దృశ్యాన్ని క్యాన్సిల్ చేసేసాను, ఫర్ ఎగ్జాంపుల్ డీప్ స్లీప్లో దృశ్యములు లేవు, ఇంద్రియ అనుభవాలు లేవు, గ్రాహకములు లేవు, ఇంకా గ్రాహకాత్మ ఎక్కడ ఉన్నాడు? గ్రాహ్యములు లేవు. ఎప్పుడైతే గ్రాహ్యాలు లేవో అప్పుడు గ్రాహకము కూడా ఉండదు. గ్రాహ్యం ఉన్నప్పుడే గ్రాహకుడు ఉంటాడు. ఈ రెండు ద్వైతంలోనే అర్థవంతమైనవి. ద్వైతంలో ఉన్నంతసేపు ఇది టేబుల్, నేను చూచేవాడిని, ఇది పుస్తకము, నేను చదువుతున్నాను, ఇది దేవుడు, నేను పూజిస్తున్నాను అంటే గ్రాహ్య భేదాలు అక్కడ ఉన్నాయి. అద్వైతంలో రెండవది లేనప్పుడు ద్రష్ట సాక్షి అనే పదానికే స్థానం లేదు. శంకర భగవత్పాదులు ఆత్మను ద్రష్ట సాక్షి అని పిలవడం కూడా వ్యవహార దృష్టి మాత్రమే. సాక్షి చూచేది ఏదీ లేనప్పుడు, తెలుసుకునేది ఏదీ లేనప్పుడు దేనికి సాక్షి? దేనికి సాక్షి? ఏదైనా ఒక గ్రాహకం ఉంటే, గ్రాహ్యం ఉంటే అప్పుడు గ్రాహకుడు అవుతాడు. పరమార్థంలో ఆత్మ ద్రష్ట కాదు, దృశ్యము కాదు. ద్రష్ట దృశ్యములకు విలక్షణము, కారణములకు విలక్షణము, సబ్జెక్ట్ ఆబ్జెక్టులకు విలక్షణము, ప్రమాత ప్రమేయ ప్రమాణములకు విలక్షణము. జ్ఞాతృజ్ఞేయ జ్ఞానాలన్నీ ఒక్కటే అయిపోయినటువంటి స్థితి. మా భవగ్రాహ్య భావాత్మా గ్రాహకాత్మా చ మా భవ. దృదృశ్య వివేకము ముగిసిన స్థితి. దృక్ దృశ్యం, సకలములు దృశ్యములు, నేను తెలుసుకునే ద్రష్టను. ఐఎమ్ ది సబ్జెక్ట్, దట్ ఆల్సో ఇస్ క్యాన్సిల్డ్. వివేక చూడమని దృగ్దృశ్య వివేకాన్ని కేనోపనిషత్తు మొదట దృశ్యాన్ని విడిచిపెట్టి ద్రష్టను తెలుసుకోమని ఉపదేశిస్తాయి. కానీ అవి అక్కడితో ఆగిపోవు. ఎందుకంటే ద్రష్టత్వము కూడా మనసుకు సంబంధించిన ఒక ఉపాధి మాత్రమే. సుషుప్తిలో ఏమైంది? దృశ్యం లేదు, ద్రష్ట అనే భావం లేదు. అయినప్పటికీ సత్తా స్వరూపము, స్వరూప సత్తా ఉన్నది. అందువలన ఆత్మ ద్రష్టగా కూడా పరిమితం కాదు, కర్త కాదు, భోక్త కాదు. అది ద్రష్టత్వానికి సాక్షి అయినటువంటి స్వయం ప్రకాశము. ఆ భావనలో సాక్షి అనేటటువంటి మాట కూడా రిడెండెంటే. భావనాం అఖిలం త్యక్త్వా, ఈ వాక్యము మంత్రానికి హృదయం. భావన అంటే కేవలం ఊహ కాదు. ఆ ఊరు ఎలా ఉంటుంది అని చూడని ఊరు గురించి భావించడం అలా కాదు. ఏ విధమైన ఆత్మకల్పన అయినా భావనే. నేను ధ్యానిస్తున్నాను, ఐఎమ్ మెడిటేటింగ్,
నేను నిధిధ్యాసనలో కూర్చున్నాను ఇవాళ, నేను సాక్షిని, నేను బ్రహ్మాన్ని పొందాలి, నేను బ్రహ్మాన్ని పొందాను, నేను జ్ఞానిని, నేను ఇంకా అజ్ఞానిని, ఇవన్నీ భావనలే కదా. అందుకే ఉపనిషత్తు అఖిలం భావనాం అఖిలం త్యక్త్వా. అఖిలం అంటే మిగిలి ఉండడం, అఖిలం ఏది మిగలకుండా అన్నింటినీ, భావనాం అఖిలం త్యక్త్వా, ఏ భావనను మిగల్చవద్దు. యోగ వాసిష్ఠంలో శ్రీరాముల వారికి వశిష్ఠుల వారు బోధించిన, పదే పదే చెప్పినట్లు, సంకల్పమే పంథము. భావన ఉన్నంత వరకు మనసు ఉంది, మనసు ఉన్నంత వరకు ద్వైత ప్రపంచం ఉంది. మనోదృశ్యమిదం ద్వైతం యత్కించిత్ సచరాచరం మనసో హి అమనీ భవే ద్వైతం నైవోపలభ్యతే. తర్వాత ఇంకేం చెప్పింది ఉపనిషత్తు? యచ్చిష్టం తన్మయో భవ. యచ్చిష్టం. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, అన్ని వదిలేశా, దృశ్యాలను అన్ని వదిలేశాను, ద్రష్టను కానని తెలుసుకున్నాను, గ్రాహ్యకాలను వదిలాను, గ్రాహ్యాలను వదిలాను. సమాధానం ఏం చెప్పింది? ఏది శూన్యం కాదు, ఏది మిగులుతుందో యచ్చిష్టం, అదే సత్యం. అది క్రొత్తగా పొందినది కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. వదిలేది ఏమిటి? అధ్యాస. మిగిలేది ఏమిటి? స్వరూపం. పోయేది ఏమిటి? అహంకారం. మిగిలేది ఏమిటి? చైతన్యం. దీనినే అవశిష్ట చైతన్యం అంటారు. తదేకోవశిష్ట శివ కేవల అహం. అహమస్మి, 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 ఏకోహం, అవశిష్టో శివో కేవలోహం. తదేకోవశిష్ట శివ కేవలో. కేవలో. అహం న ద్రష్ట, అహం న దృశ్యం, అహం న గ్రాహ్యం, అహం న గ్రాహక, అహం అవశిష్ట, అహం అవశిష్ట, అహం యచ్చిష్ట. యచ్చిష్ట తదేవ అహం. చిష్ట అంటే మిగిలి ఉన్నది. తన్మయో భవ. ఇది క్రొత్తగా నువ్వు అవు అని ఆజ్ఞ కాదు. నీవు కానిదాన్ని అవమని ఉపనిషత్తు చెప్పదు. నీవు అదే కనుక దానిలో స్థిర నిష్టను పొందుము అని చెప్తోంది. భవ అంటే ఫ్యూచర్ టెన్స్లో అవు అని అర్థం కాదు. ఇందువలన ఇది సాధ్య సాధన సంబంధాన్ని నిరాకరిస్తున్నటువంటి స్వరూపనిష్ట. మళ్ళీ చూద్దాం ఒక్కొక్క మాటను. మా భవగ్రాహ్య భవాత్మా గ్రాహకాత్మా చ మా భవ భవనాం అఖిలం త్యక్త్వా యచ్చిష్టం తన్మయో భవేతు. మొదటి దశ గ్రాహక నిరాకరణ. గ్రాహకములనగా కనిపించేవి, వినిపించేవి, ఆలోచింపబడేవి, ధ్యానింపబడేవి, తెలిసేవి, సంకల్పించబడేవి, శరీరము, మనసు, బుద్ధి, సుఖము, దుఃఖము, దేవతా రూపాలు అన్నీ కూడా గ్రాహకములు. రెండవ దశ ఏమిటి? గ్రాహ్య దశ. గ్రాహ్య దశ అయింది మొదటిది. రెండవ దశ గ్రాహక దశ. నేను గ్రహిస్తున్నాను, నేను తెలుసుకుంటున్నాను, నేను ద్రష్టను, ప్రపంచం దృశ్యము, నేను కర్తను, నేను సబ్జెక్టు అనే దాన్ని కూడా వదులుకో. భావనాం అఖిలం త్యక్త్వా. ఇప్పుడు ఇంకేముంటున్నాయి భావనలు? గ్రాహ్య భావం పోయింది, గ్రాహక భావం పోయింది, ఆ గ్రాహ్య గ్రాహకములకు కావలసినటువంటి జ్ఞానము, ప్రమా అనేటటువంటిది కూడా పోయింది. ఇప్పుడేం మిగిలింది? కేవల సచ్చిదానంద స్వరూపము మిగిలినది. భావనాం అఖిలం త్యక్త్వా యచ్చిష్టం. ఏదైతే మిగిలి ఉన్నదో, ఏం మిగలేదనకూడదు, తెలుసుకునేటటువంటి వాడు ఉన్నాడుగా, వాడే యచ్చిష్టం తన్మయో భవ. అది క్రొత్తగా కావలసినది కాదు, స్వరూపనిష్టలో నిలబడు. అహమస్మి, అహమస్మి, అహమస్మి.
కేనోపనిషత్తు బోధకు ఈ మంత్రం అద్భుతమైనటువంటి పరిపూరకంగా ఉంది. కేనోపనిషత్తులో నేదం ఎదిదం ఉపాసతే అని గ్రాహ్యాన్ని నిరాకరిస్తోంది. మైత్రేయ ఉపనిషత్తు గ్రాహకాత్మచ మాభవ అని గ్రాహక భావాన్ని, గ్రహించేవాడు సబ్జెక్ట్ అనే భావాన్ని కూడా నిరాకరిస్తుంది. కేనోపనిషత్తు ఏం చెప్పింది? యస్య మతం తస్య మతం మతం యస్య నవేదస. ఎవరికైనా తెలుసును ఏదైనా విషయం అంటే అది బ్రహ్మ కాదు, బ్రహ్మాన్ని జ్ఞేయ వస్తువుగా భావించవద్దని బోధిస్తే ఇదేం చెప్తుంది? భావనాం అఖిలం త్యక్త్వా, బ్రహ్మ విషయక భావనను కూడా విడిచిపెట్టమని ఆదేశిస్తుంది. అందువలన అద్వైత వేదాంతంలో దృగ్దృశ్య వివేకానికి అంతిమ పరిపూర్ణత ప్రసాదిస్తోంది. ఇందులో చివరకు మిగిలేది గ్రాహ్యము కాదు, గ్రాహకుడు కాదు, సమస్త ద్వంద్వాలకు అతీతమైనటువంటి స్వయం ప్రకాశ చైతన్యమే, కేవల చైతన్యమే, కేవల నిర్గుణ నిరాకార పరబ్రహ్మమే. అదే ప్రత్యేగాత్మ, అదే బ్రహ్మం. ఈ మహావాక్యము అద్వైత వేదాంత సాధనకు పరాకాష్ట. సాధారణంగా వేదాంత విచారణ దృశ్యమైన అనాత్మను నిరాకరించి నువ్వు ద్రష్టవు, సబ్జెక్టు, బికాజ్ యు ఆర్ ది సబ్జెక్ట్ అని బోధిస్తాం. ద్రష్ట అయిన ప్రత్యేగాత్మను స్థాపించడంతో ప్రారంభమవుతుంది. అయితే ఈ మంత్రము ఆ స్థాయిని కూడా అధిగమించి ద్రష్ట దృశ్య భేదమే అవిద్యా కల్పితము. ఏదీ లేనప్పుడు దేనిని తెలుసుకునేవాడవు నువ్వు? సకల సవిశేష జ్ఞానాలు, సవిశేష జ్ఞేయములు సమసిపోయాయి. వస్తువులేవీ లేవు, సవిశేష జ్ఞానం లేదు. అప్పుడు నువ్వు తెలుసుకునేవాడవు అనే భావన ఇంకెక్కడున్నది? సమస్త భావనలకు అతీతమైన స్వరూపనిష్టలో నిలవమని ఉపదేశిస్తుంది మహావాక్యం. అందువలన ఈ మంత్రం కేవలం ఒక ఉపదేశ వాక్యం మాత్రమే కాదు, సంపూర్ణ వేదాంత సాధనకు పరమ ఉపసంహారము. మహాభావ గ్రాహ్య భావాత్మ అని చెప్పి మొదట ఉపదేశిస్తుంది. జగత్తులో తెలిసినదంతా, అనుభవింపబడినదంతా, సంకల్పింపబడినదంతా, ధ్యానింపబడినదంతా గ్రాహ్యము. దట్ విచ్ ఈజ్ నోన్. శరీరము గ్రాహ్యం, ఇంద్రియాలు గ్రాహ్యం, సుగ్రాహ్యం, బుద్ధి గ్రాహ్యం, సుఖ దుఃఖాలు గ్రాహ్యం. అంతేకాక ధ్యాన విషయంగా భావింపబడినటువంటి దేవతారూపము కూడా తెలిసిన వస్తువుగా భావించినంత వరకు అది గ్రాహ్యమే, ఆబ్జెక్టే. అందువల్ల ఉపనిషత్తు మొదట సాధకుని హెచ్చరిస్తుంది, తెలిసిన దేనిని నీ స్వరూపంగా భావించవద్దు. అదంతా ఇదము, ఇది అని తెలిసినదంతా అనాత్మ, అది నీవు కాదు. నేదం యదిదం ఉపాసతే. చాలా దూరం చూశాం దీనిని. ఆ మహోపదేశానికి ప్రతిధ్వని. అక్కడ ఉపాస్య వస్తువును నిరాకరించిన శృతి ఇక్కడ సమస్త గ్రాహ్య ప్రపంచాన్ని నిరాకరించి సాధకుని దృష్టిని దృశ్యం నుంచి ద్రష్ట వైపు మళ్లించింది. ఉపనిషత్తు ఆగిపోకుండా గ్రాహకాత్మాచమాభవ అని చెప్పి మరింత సూక్ష్మమైనటువంటి విచారణలోకి నడిపిస్తుంది. సాధన ప్రారంభంలో నేను ద్రష్టను, జగత్తు దృశ్యము, దృశ్యాలు లేదు కాదు, ద్రష్ట నేనే సాక్షి, ఇదే కరెక్ట్ అనే వివేకము అవసరం. ఈ వివేకం లేకుండా ఆత్మానాత్మ భేదం స్పష్టముగా. అయితే ఈ ద్రష్టత్వము పరమార్థ సత్యం కాదు. ద్రష్ట ఎంతవరకు? దృశ్యమున్నంత వరకు. ఏ దృశ్యములు లేవని నిరాకరిస్తే ఇక ద్రష్ట అనే మాట ఎక్కడుంది? గ్రాహకుడనే భావన గ్రాహం ఉన్నంత వరకే కదా, దృశ్యం ఉన్నప్పుడే కదా ద్రష్ట అనేటటువంటి సంబంధం. కొడుకు ఉన్నప్పుడే కదా తల్లి అనే సంబంధము. కొడుకే లేడనేటటువంటి ఆమెకు తల్లి అనే డిజిగ్నేషన్ మళ్ళీ ఎందుకు? జ్ఞాతాజ్ఞేయ సంబంధము ద్వైత వ్యవహారానికి చెందినవి. పరమార్థంలో రెండవది లేనప్పుడు గ్రహింపబడేది, గ్రహించేవాడు అనే విభేదం ఎక్కడున్నది? అందువలన ద్రష్టత్వము కూడా ఒక ఉపాధి కల్పిత భావమే గాని ఆత్మ యొక్క నిజస్వరూపము ఆత్మద్రష్ట కాదు, దృశ్యము కాదు.
కర్తాపి వా కారయితాపి నాహం భోక్తాపి వా భోజయితాపి నాహం ద్రష్టాపి వా దర్శయితాపి నాహం కేవల స్వయం జ్యోతిరనీదృగాత్మ. అనీదృక్ ఇటువంటిది ఇట్టిట్టిది అని చెప్పలేనట్టు. ఈ దృక్ అంటే ఇటువంటిది, అనీదృక్ ఇటువంటిది అటువంటిది, ద్రష్ట దృశ్యము సాక్షి ప్రత్యేగాత్మ బ్రహ్మ ఆత్మ అని చెప్పవలసినటువంటి అవసరం లేనటువంటి స్థితి. కర్తాపి వా కారయితాపి నాహం. ఐఎమ్ నాట్ ద వన్ డూయింగ్, ఐఎమ్ నాట్ ద వన్ గెటింగ్ డన్, nor the one that is that God done. Drashtat kartapi va karayitapi naham భోక్తాపి వా భోజ్యయితాపి నాహం. అనుభవించేవాడను కాదు, అనుభవించేటట్లు చేసేవాడను కాదు, అనుభవముగానున్న అనుభవము కాదు. ద్రష్టాపి వా దర్శయితాపి నాహం. గ్రాహకాన్ని కాదు, గ్రాహ్యాన్ని కాదు, ద్రష్టను కాదు, దృశ్యమును కాదు, ద్రష్ట దృశ్య ప్రక్రియను కూడా కాదు. దెన్ హూ ఆర్ యూ? తదేకో వశిష్ట యచ్చిష్ట యచ్చిష్ట అంటే అవశిష్ట శివ కేవలోహం. ఆ శ్లోకము ఈ మంత్రం యొక్క సారభూతమైన ఒక శ్లోకం. మంత్రము భావనాం అఖిలం త్యక్త్వా అని ఆదేశిస్తుంది. ఇక్కడ భావన అనే పదము ఊహ మాత్రమే కాదు. నేను సాధకుడను, నేను ధ్యాతను, నేను సాక్షిని, నేను బ్రహ్మాన్ని తెలుసుకుంటున్నాను, నేను ముక్తుడనయ్యాను, నేను ముక్తుడనవ్వాలి అనే సూక్ష్మమైన ఆత్మకల్పనలన్నీ బుద్ధి విషయాలే. బ్రహ్మాన్ని వస్తువుగా ఊహించడం, ధ్యానించడం, చేరుకోవలసిన ఒక ఊరుగా లక్ష్యంగా భావించడం కూడా భావనే. అఖిలం అని చెప్పడం వలన ఏ ఒక్క భావనను మిగల్చకుండా. ఎందుకంటే భావన ఉంటే మనస్సు ఉంటుంది, మనస్సు ఉంటే ద్వైతం ఉంటుంది. మనోదృశ్యమిదం ద్వైతం యత్కించిత్ సచరాచరం. ద్వైత వ్యవహారం ఉన్న చోట అద్వైత సాక్షాత్కారము జరుగదు. అందుకే సహజంగా ఓ ప్రశ్న వస్తుంది. సమస్త భావాలను, సమస్త గ్రాహ్యాలను, సమస్త గ్రాహక భావాన్ని కూడా విడిచిపెడితే మా భవగ్రాహ్యకాత్మా, గ్రాహ్యము అవ్వదు, గ్రాహకము భావానాం అఖిలం త్యక్త్వా. మిగిలేదేమిటి? గంభీరమైన సమాధానం. యచ్చిష్టం తన్మయో భవ తదేకో అవశిష్ట శివ కేవలోహం. అన్నిటినీ నిరాకరించిన తరువాత క్రొత్తగా ఏది ఉత్పన్నం కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే మిగులుతుంది. తొలగేది ఏది ఆత్మ కాదు. ఆత్మపై ఆరోపించబడిన అధ్యాస మాత్రమే తొలగింది. పోయేది అహంకారము, మిగిలేది చైతన్యము, నశించేది భావన, ప్రకాశించేది స్వరూపము. అందువలన మిగిలిన దానితో ఏకమవు అని చెప్పినప్పుడు నీవు కాని దానిని సంపాదించమని చెప్పడం కాదు, ఎప్పటి నుంచో నీవే అయిన స్వరూపనిష్ట పొందుము అని అర్థం. ఈ మంత్రం కేనోపనిషత్తు బోధనను పరిపక్వ స్థితికి తీసుకెళ్తోంది. నేదం యదిదం ఉపాసతే అనే గ్రాహ్య నిరాకరణను మైత్రేయ ఉపనిషత్తు గ్రాహకాత్మచమా భవ అనే గ్రాహక భావాన్ని కూడా అధిగమింపచేస్తుంది. అటువంటి స్థితిలో అద్వైతం అనే పదమే అక్కరలేదు. రెండవది ఉంటే కదా ఇది అద్వైతం ఏకం అని చెప్పాలి. రెండోదే లేనప్పుడు ఇక అద్వైతం ఏకం అద్వితీయం అని చెప్పాల్సిన పని ఏది లేదు. కేనోపనిషత్తు యస్య మతం తస్య మతం మతం యస్య న వేదస అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. ఆత్మను నాకు తెలుసును అన్నవాడికి ఏ సున్నగొడ్డు తెలీదు, సున్నా తెలుసు. ఆత్మను తెలుసు అన్నవాడు తెలియనిదన్నవాడికి కొంత ప్రయత్నం చేస్తున్నవాడని అర్థం. అది
భావనామఖిలం త్యక్త్వా, బ్రహ్మ గురించి ఏర్పడినటువంటి ఏ విధమైన సూక్ష్మమైన మానసిక కల్పన కూడా విడిచిపెట్టండి. ఈ రెండూ కలిపి పరిశీలిస్తే మాత్రమే అద్వైత వేదాంతపు పరిపూర్ణ బోధ. మహావాక్యపు అంతిమ సందేశం ఏమిటి? నీవు తెలిసే ఏ వస్తువు కాదు. నీవు వస్తువును తెలుసుకునేటటువంటి సో అండ్ సో జ్ఞాతవు కూడా కాదు. నువ్వు మెడికల్ నాలెడ్జ్ కాదు. ఆ మెడికల్ నాలెడ్జ్ తెలిసిన పలానా సూపర్ డాక్టర్ అనుకుంటున్నావే అహంకారంతో, అది కూడా కాదు. తెలిసినది, తెలిసేవాడు అనే ద్వంద్వ వ్యవహారం అంతా మనోదృశ్యమిదం ద్వైతం, మనసు కల్పితమే. ఆ కల్పనలన్నింటినీ అధిగమించిన తరువాత ఎటువంటి ప్రయత్నం లేకుండానే స్వయంగా మిగిలి ప్రకాశించేది ఆ స్వప్రకాశ చైతన్యమే. అదే ఆత్మ, అదే ప్రత్యేగాత్మ, అదే పరబ్రహ్మము, అదే అద్వైత సత్యము. ఆ స్వరూపంలో అచంచలమైన నిష్టను పొందుటయే మోక్షము, కైవల్యము, సమస్త బోధకు పరాకాష్ఠ. అహమస్మి, అహమస్మి, అహమస్మి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. సోహం, సోహం, శివోహం, శివోహం. న భూమిరాపో న చ వహ్నిరస్తి న చాంబరం చ అని చదువుకున్నాం. మా భవ గ్రాహ్య భావాత్మ, గ్రాహకాత్మా చ మా భవ. భావనాం అఖిలం త్యక్త్వా యచ్చిష్టం తన్మయో భవేత్. ఆ తన్మయుడవు కమ్ము, తత్తో ఏకము కా, తన్మయుడవు కా. భావనామఖిలం త్యక్త్వా తన్మయో భవేత్. అహమస్మి, 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 అహమస్మి. సోహం, సోహం, సోహం. అపాణిపాదోహమచింత్య శక్తి పశ్యామ్యచక్షుః సశృణోమ్యకర్ణః. అహం విజానామి వివిక్తరూపో న చాస్తి వేత్తా మమ చిత్ సదాహం. వేదైరనేకైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. న పుణ్యపాపే మమ నాస్తి నాశో న జన్మదేహేంద్రియ బుద్ధిరస్తి. న భూమిరాపో న చ వహ్నిరస్తి న చానిలో మేస్తి న చాంబరం చ. ఏవం విదిత్వా పరమాత్మరూపం గుహాశయం నిష్కలమద్వితీయం సమస్తసాక్షిం సదసద్విహీనం ప్రయాతి శుద్ధం పరమాత్మరూపం. స్వస్తి.